ప్రహ్లాదుడి గురించి మీ నమ్మకం ఏంటి? మీ మీ ఒపీనియన్ ఏంటి? ప్రహ్లాదుడు బేసిక్లీ ఐ థింక్ ఈజ్ ద వర్స్ట్ సన్ ఎవర్ బోర్న్ ఇన్ హిస్టరీ. ఎందుకంటే ఫాదర్ డ్రాన్ చేశాడు. మీరు ఎలాగో ఫాదర్ పుట్టించి పెంచి అన్ని చేస్తే ఈయన ఎగస్ పార్టీకి వెళ్ళి ఓటేస్తే ఇంకేంటి పాయింట్? ప్రహ్లాదుడు దైవ స్వరూపుడు, స్వరూపుడు. ఇప్పుడు నేను మీరు ఫాదర్ సన్ గురించి అడిగారు చెప్పాను. ఫాదర్ సన్ మీరు తీసేస్తే ఇస్ వన్ మోర్ భక్తుడు. ఏంటి పెద్ద విషయం దాంట్లో? అంతే. ఎన్నో లక్షల భక్తుల్లో ఒకడు. తండ్రికి ద్రోహం చేసిన భక్తుడు అదొకటే నా కేటగిరీ ప్రహ్లాదుడు. కానీ ప్రహ్లాదుడికి జరిగిన సంఘటనలు నమ్ముతారా? చదివారా? ఇప్పుడు ఏం సినిమా చూసారా? నాట్ రియల్. ఏనుగుతో తొక్కిచ్చారు, అవి తెలుసు. నిప్పులో పడేశారు, అన్ని ఏం చేసినా కూడా ఏం అవ్వలేదు. విష్ణుమూర్తి కరెక్ట్ గా టైం. ఇవన్నీ కూడా ఇవన్నీ మేము సినిమాలు తీసినప్పుడు కమర్షియల్స్ చేస్తాం కదా, దైవభక్తి పెంచడానికి చేసిన కమర్షియల్స్ ఇవన్నీ ప్రమోస్. అంతేగాని అంతకంటే ఏం లేదంట. ఏముంటది అంతకన్నా? అందుకని చెప్తున్నా, ఇన్ని కథలు చెప్పారు కాబట్టి హిందూయిజం బిలీఫ్ లో డిగ్రీ ఇంత ఇంటెన్సిటీ తగ్గడానికి ఇది కారణం. ఇలాంటి వింత కథలు ఉట్టి మన రిలీజన్ లో ఉంటాయి. అది ఫోకస్ ఆఫ్ ఆస్పెక్ట్. ఎందుకు మీరు ఒక శక్తిని పూజించాలి అనే దాని ఫోకస్ పక్కన పడేసి ఈ పెట్ట కథల్లో ఉంటాం మనం ఎంతసేపు. అది అంటే లార్జ్నెస్ మొత్తం అంతా కూడా లార్జ్నెస్ స్మాల్ చేసి మనం హ్యూమనైజ్ చేస్తున్నాం దాన్ని. అప్పుడేంటి వినాయకుడు, ఇప్పుడేంటి ఇప్పుడు ఎవరు దూరంగా ఎంత తొందరగా ప్రపంచం చుట్టూ వస్తారు అంటే వినాయకుడేమో మదర్ చుట్టూ పరిగెట్టి, అంతకన్నా మ్యానిపులేషన్ ఉంటుంది ఎప్పుడైనా? అది ఇప్పుడు ఆబ్వియస్లీ తను పట్టేసి ఉన్నాడు కాబట్టి తను పరిగెత్తలేడు. సో ప్రహ్లాదుడు పర్ఫెక్ట్గా ఉంటే నిజంగా పరిగెట్టి వస్తే మ్యానిపులేషన్ తోటి అది అంతకన్నా మీరు వ్యత్యాసం ఎలా ఉంటుంది? మదర్